అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం నేను నా గార్డెన్లో ఏమేం పనులు చేశానో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, యశ్ నేను ఇద్దరం ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఆకుకూర మెంతికూర. ఈ మెంతికూర వేసి ఒక 20 రోజుల పైనే అవుతుంది, దగ్గర నెల అవ్వచ్చు. అదైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. నాకైతే ఇప్పుడు చేసిన ఈ మెంతికూర హార్వెస్ట్ బాగా సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు వేసాను మెంతికూర, కానీ ఎప్పుడు ఇంత బాగా పెరగలేదు, ఇంతగా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకోలేదు. ఎప్పుడు మెంతికూర వేసినా ఊరికి వెళ్ళడము, లేకపోతే అది దానికి ఎండ సరిగా పెరగకపోవడము, తక్కువగా హార్వెస్ట్ చేసుకోవడము. ఒకసారి అయితే మొలిచాక మొక్కలు ఎండిపోయాయి అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే ఎండిపోయింది. అలా జరిగింది చాలాసార్లు. ఇప్పుడు మాత్రం బాగా హార్వెస్ట్ చేసుకున్నాను. కాకపోతే ఎక్కువ ఎత్తు అయితే పెరగనివ్వలేదు, కాస్త చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాను. ఆకుకూర తీసుకురావడానికి టెర్రస్ మీదకి వస్తుంటే యశ్ కూడా నేను వస్తాను నాతో పాటు వచ్చాడు. దీని పేరేంటి, దీన్ని ఏం చేస్తాము, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. వాడికి సమాధానాలు చెప్తూ ఇద్దరం సరదాగా అయితే ఆకుకూరని హార్వెస్ట్ చేసాము. అయితే ఈ టబ్లోనే చుట్టూ గోంగూర విత్తనాలు కూడా పెడితే అవి కూడా మొలకలు వచ్చాయి. మహేష్ పొరపాటున ఒకటి పీకేశాడు. నేను మళ్ళీ మట్టిలోకి పెట్టి కొత్తేసాను. బాగా ఉదయమే హార్వెస్ట్ చేస్తున్నాము, అందుకే చాలా బాగా ఫ్రెష్గా ఉంది. ఇంకా కొంచెం అయితే వదిలేసాను చుట్టూరా, మధ్యలో మొత్తం తీసేసాను. చుట్టూరా కొంచెం వదిలేసాను. కనిపిస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎంత హైట్ పెరిగిందో కూడా చూపిస్తాను చూడండి. 1 వేలు పొడవుగా అలా అంత మటుకే పెరిగింది. ఇంకా ఎక్కువ ఎత్తు పెరగనివ్వలేదు, ఎందుకంటే నేను వెయిట్ చేయలేకపోయాను. ఇంకా రోజు ఇది చూసి చాలా ఫ్రెష్గా ఉంది, ఎప్పుడెప్పుడు దీన్ని కట్ చేసి వాడేసుకుందామా పప్పులో అని. అందుకే తొందరగానే హార్వెస్ట్ చేశాను. కనిపిస్తుంది చూడండి, మధ్యలో మొత్తం తీసేసాను. చుట్టూరా ఒక 2 లైన్స్ అలా ఉంచాను అంతే. కావాలంటే దీన్ని నిదానంగా మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను, లేదంటే అలాగే వదిలేస్తాను విత్తనాల కోసం. ఇప్పుడు కట్ చేసింది అయితే ఇప్పుడు పప్పులోకి పెట్టుకోవడానికి సరిపోతుంది. అలాగే ఈ వారంలో ఆ మెంతికూర హార్వెస్ట్తో పాటు ఇంకా చిన్న డబ్బాల్లో ఉన్న మొక్కలన్నీ ఈ పెద్ద టబ్ ఉంది కదా, ఇందులోకి అయితే మార్చాను. ఆ డబ్బాల్లో ఏవేవో చూపిస్తాను, అలాగే ఈ మొక్కల పేర్లు ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న డబ్బాల్లో అన్నీ ఒక పెద్ద టబ్లో పెట్టేశాను మొక్కలు. ఇందులో టేబుల్ రోజా మొక్కలు ఉండేవి కదా అవి, ఇంకా ఇందులో పుదీనా ఉంది, అది ఇది ఖాళీనే. ఇదిగోండి, ఇందులో జామ మొక్కలు ఉండేవి. ఇందులో ఈ మొక్క ఉండేది, దీని పేరు నాకు తెలియదు. ఇందులో పపాయ, ఇది స్పైడర్ ప్లాంట్ ఉండింది. ఇవన్నీ ఇందులో పెట్టేశాను. ఇది చిన్నది, ఇక్కడ చిన్న బాటిల్ని చూడండి కట్ చేసింది, అది మాస్పత్రి ఊళ్ళో కడుతూ ఉంటారు. అది అన్నీ ఇలా ఒక దగ్గర పెట్టేశాను. జామ మొక్కలు, మాస్పత్రి, ఇది ఒక ఆర్నమెంటల్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. మునగంటకి ఇదంతా టేబుల్ రోజా, డిఫరెంట్ కలర్స్. ఇలాంటి చిన్న మొక్కలన్నీ ఒకే టబ్లో పెట్టేశాను. ఇది ఈ వారం నా గార్డెన్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.